స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దీనికి మేము ఇచ్చింది 2.4 ట్రిలియన్ ఎకానమీ US$ 42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. అది మా గోల్. ఇప్పుడు $3,100 పర్ క్యాపిటల్ ఇన్కమ్ యాజ్ ఆన్ టుడే 2024-25కి. ఇది 46-47 కంతా 42,000 పెంచాలి. ఎట్లా పెంచుతారు అని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఫిగర్స్ ఇచ్చారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. 7.5% గ్రోత్ ఉంటే GSDP 75 లక్షలు అవుతుంది. ట్రిలియన్ లో 0.62 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13,18,795 అవుతుంది. 7.5 గ్రో అయితే 13,18,795 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ $10,384 అవుతుంది. అదే 10% గ్రో అయితే 130 లక్షల కోట్లు GSDP అవుతుంది. అదే మరిగా ట్రిలియన్ లో 1.03 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 21,86,905 అవుతుంది. ఇది డాలర్స్ లో 17,250 అవుతుంది. లాస్ట్ 5 ఏళ్లు ఇక్కడే ఉన్నాం, మనం 10% లో ఉన్నాం. అంత మునుపు 13.5 ఉన్నాం. ఇప్పుడు 12.5 గ్రో అయితే 214 లక్షల కోట్ల రూపాయలు GSDP వస్తుంది. 1.69 ట్రిలియన్ US$ వస్తుంది. 35,85,473 కోట్ల రూపాయలు. దీని పర్ క్యాపిటల్ ఇన్కమ్ 25,232. లాస్ట్ టైం మేము గ్రో అయింది 13.5, దీనికంటే ఎక్కువ. 13.5 కంటే నుంచి దీనికంటే ఎక్కువ ఉంటాం. దీనికి డిఫరెన్స్ ఇది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ వల్ల 21,86,000 తగ్గింది. మేముంటే ఇది వస్తుంది, వాళ్ళుంటే ఇది వచ్చింది. ఇప్పుడు నేను ప్లాన్ చేసేది 15%. 15% అయితే 347 లక్షల కోట్ల రూపాయలు GSDP, అంటే 2.74 ట్రిలియన్ US$. దీన్ని కూడా ఎక్సీడ్ అవుతాం 15 గానీ కంటిన్యూగా చేయగలిగింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 58,14,916 రూపాయలు. 46-47కి తలసరి ఆదాయం 58,14,316. ఈరోజు తలసరి ఆదాయం 2,68,000. 2,68,000 58 లక్షలు అవుతుంది. ఇది గ్రోగా కలిగితే. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $50,000. అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం $120,000. అది కంపేర్ చేసుకుంటే అంత కూడా లేము మనం. అంటే ఇక్కడ పుట్టినవాడు అక్కడికి వెళ్తానే డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చాడు. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే సస్టైనబిలిటీ ఎట్లా వస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు.